తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు డాక్టర్ కుంచాడ సోమేశ్వరరావు. 57 సంవత్సరాలుగా చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా ప్రాక్టీస్ చేస్తూ 87 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ తన ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు, ఒడిశా రాష్ట్రంలోని 4 జిల్లాలకు చెందిన చిన్నపిల్లలు ఈ ఆసుపత్రికి వస్తుంటారు. మెరుగైన వైద్య చికిత్స పొందుతూ ఉంటారు. హస్తవాసి ఉన్న వైద్యుడిగా 57 ఏళ్లుగా వైద్య నిపుణుడిగా శ్రీకాకుళం జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కుంచాడ సోమేశ్వరరావు గారిని 86 ఏళ్ళు పూర్తి చేసుకొని 87వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మీకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నాటి రోజుల్లో వైద్య వృత్తికి నేటి రోజుల్లో వైద్య వృత్తికి వ్యత్యాసం ఏ రకంగా ఉందని భావిస్తాను? వ్యత్యాసం అంటే వైద్యానికి వచ్చేది అఫ్కోర్స్ నేను చిన్నపిల్లల వైద్యుని కాబట్టి నా దగ్గరకు వచ్చేది ఏదో ఒక రోగంతో లేకపోతే అనారోగ్యం కాకుండా సరిగా పెరుగుదల లేదనో ఎన్నో కారణాల వల్ల నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కేవలం వాళ్ళకి మందులు ఇచ్చి పంపించడం కాకుండా కొంత హెల్త్ టాక్ మాకు ప్రొఫెసరు మేము ఎండి చేస్తున్నప్పుడు ప్రతి చేయడికి కనీసం 10 నిమిషాలైనా ఆరోగ్య విషయమే సలహాలు ఇవ్వాలి, మాట్లాడాలి, కేవలం మందులు ఇచ్చి పంపించడం కాదు అని అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అది 60 ఏళ్ళ కిందట ఎండి చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్ ఇచ్చిన సలహా. అందుకని ప్రతి పేషెంట్కి ఆ వైద్యానికి ఆ జబ్బుకు సంబంధించిన వైద్యమే కాకుండా కొంత హెల్త్ టాక్, ఎలా చేస్తే బాగుంటారు పిల్లలు, తల్లి ఎలా ఉండాలి, తల్లి ఆరోగ్యం మీద పిల్లల ఆరోగ్యం బాగుపడి ఉంటుంది కాబట్టి తల్లి తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, అలాగే పిల్లలకి ఎలాంటి ఆహారం పెడితే సరైన పోషణ ఉంటుంది, అలాగే శారీరక పరిశుభ్రత అంటే చేతివేలు గోళ్ళు, తల్లి చేతివేలు గోళ్ళు, అందులో ఉన్న మలినం, ఆ రకంగా తల్లి ద్వారా పిల్లకి, పిల్ల ద్వారా తల్లికి వచ్చే వ్యాధులకి నివారణతో సంబంధించినటువంటి ఎంతో కొంత విజ్ఞానం కలిగించాలి. ఎక్కువసేపు మాట్లాడడానికి టైం ఉండదు, ఎందుకంటే పేషెంట్లు చాలామంది ఉంటారు కాబట్టి. కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా ఈనాటి వైద్యులో అలా చేయడం లేదు. రాగానే మందులు చీటీ రాసేయడం పంపించడం తప్ప కొంచెమైనా హెల్త్ టాక్ ఇవ్వడం లేదు. వైద్యం చేయడం కంటే వైద్య ఆరోగ్య పరిరక్షణ గురించి కొంచెం సలహా ఇవ్వడం ఎక్కువ ముఖ్యం. అలా చేస్తే మళ్ళీ రెండోసారి మూడోసారి వాడు వ్యాధుల బారిన పడకుండా, నా వైద్యంలో పిల్లల వైద్యం కాబట్టి పిల్లలకి రక్షణ కలిగించి ఆ విధంగా పెరుగుదల రావాలి. కేవలం జబ్బులకి వైద్యమే కాకుండా అనేక రకమైన టీకాలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నో జబ్బులు రాకుండా ముందుగానే టీకాలు వేసుకొని గవర్నమెంట్ ఇచ్చే టీకాలు కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఇవ్వని టీకాలు కొన్ని ఉన్నాయి. ఆ ఇవ్వని టీకాల గురించి వాళ్ళకి ఒకసారి చెప్పి, ఎందుకంటే ఏఎన్ఎంస్ ఎక్కడో వాళ్ళు టీకాలు అది వేస్తారు, అన్నీ వేసేసా మరి ఇంకేమీ లేవంటారు. మరి ఏమి లేవంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిన మరి లేవని అర్థం. ఇంకా వేసుకోవాల్సిన టీకాలు కొన్ని ఉంటాయి గవర్నమెంట్ ఇవ్వనివి, అది కూడా వేసుకోకపోతే ముఖ్యంగా టైఫాయిడ్, పచ్చకామెర్లు, ఆటలమ్మవారు, గగ్గలమ్మవారు ఇలాంటివన్నిటికీ గవర్నమెంట్ ఇవ్వరు. ఇవ్వకపోతే మరి ఆ జబ్బులు ఏం చేయాలి, వీళ్ళకి తెలియక ఆ వ్యాధిని పడుతుంటారు. అందుకని వాటికి సంబంధించిన వ్యాధి నిరోధక టీకాల గురించి ఖచ్చితంగా ప్రతి చైల్డ్కి దానికి సంబంధించిన పట్టిక ఇవ్వడమే కాకుండా వాళ్ళు చదువుకోలేరు కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు తెలియజేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అది ముఖ్యం. అందుకని హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హెల్త్ ట్రీట్మెంట్ అని నేను అనుకుంటాను. మీ జనరేషన్లో అవసరమైతే అంటే మందులు తక్కువగా రాయడం, లేదనుకుంటే అవసరమైతే టెస్టులు చేయడం ఈ సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఇప్పుడు లేకపోయింది. ఒకప్పుడు అంటే ఏది అవసరమైతే ఆ టెస్టే రాసేవాళ్ళం. ఆ టెస్టే అవసరం లేకుండా కొన్ని డయాగ్నోస్ చేయొచ్చు. అటువంటిప్పుడు అనవసరం, వాళ్ళకి అనవసరం ఖర్చు. అయితే కొంతమంది తల్లులు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే అందరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఏమైనా టెస్టులు చేయండి, ఇంకేదంటే తెలిసిపోతుంది కదా అంటారు. అలా ప్రత్యేకంగా వాళ్ళు అడిగితే తప్ప టెస్టులు అవసరం లేకపోతే అనవసరంగా రాయడం అది దండగ. ల్యాబొరేటరీని పోషించడం కాదు. అది టెస్ట్ చేస్తే కానీ మనకు కనిపెట్టిన వ్యాధులు ఉంటే వాటికి సామాన్యమైన వ్యాధులకి పెద్దగా టెస్టులు అవసరం ఉండదు. అయినా టెస్ట్ కూడా చేస్తే మంచిది అనుకున్న మా తల్లులకి వాళ్ళకి ఆ మాత్రం ఖర్చు పెట్టుకోగలిగిన స్తోమత ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి టెస్టులు కూడా వేస్తాం. అది అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా. అవసరం లేని వైద్యం చేయడం, అవసరం లేని టెస్టులు రాయడం, అనవసరంగా పేషెంట్ చేత ఎక్కువ ఖర్చు పెట్టించడం, వాటికంటే వాళ్ళు ఆ రకంగా సేవ్ చేసుకున్న డబ్బు ఆరోగ్యం కోసం టానిక్లో, ఆరోగ్యం కోసం ఆహారం, వాటి కోసం వినియోగిస్తే మంచి ఆరోగ్యం వస్తుంది పిల్లలకు. అందుకని ఆ విధంగా ఎంత తక్కువ ఖర్చులో
అవకాశం ఉంటే అంత తక్కువ ఖర్చు చేయడం అన్నది అది నా పాలసీ. అందరూ అలా చేస్తారో లేదు కానీ అది నా పాలసీ. గత 50 సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్న పద్ధతి అదే. శ్రీకాకుళం జిల్లాలో బంగారు వ్యాపార రంగంలో మీ కుటుంబానికి ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కొంతకాలం మీరు కూడా బంగారం వ్యాపారం చేసేవారని అనుకుంటారు. మరి ఆ వ్యాపారం నుంచి కాకుండా ఈ వృత్తిలోకి రావాలని మీకు 1957లో విశాఖపట్నం ఏబిఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అప్పుడు ఎంసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది కాదు. ఇంటర్మీడియట్లో మనకు వచ్చే మార్క్స్ని బట్టే మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చేవి. నాకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో 57లో నాకు వచ్చిన మార్కుల వెంటనే గవర్నమెంట్ సీట్ వచ్చింది. అది 4th ర్యాంకు. అంటే మొత్తం సీట్లలో నాది 4th ర్యాంకు. అయితే మీరు అన్నట్టుగా మాది బంగారం వ్యాపారం చేస్తున్న కుటుంబం. అప్పుడు వాళ్ళకి అవగాహన లేదు మా పెద్దలకి. మనకేంటి, మనం వాళ్ళకి వీళ్ళకి వైద్యం చేసుకుంటూ మాత్రం ఫీజుల కోసం మనకున్న ధనానికి అది అవసరమా? ఆ ప్రొఫెషన్ అవసరం అంటే వైద్య వృత్తి ఎంత గొప్పదన్న జ్ఞానం లేకుండా మనకి ఎందుకు లేనట్టుగా నన్ను ఒకరికి దత్తత ఇచ్చారు. మా ఇంట్లో ఆవిడకే, కానీ ఆవిడ ఒప్పుకోలేదు. నిన్ను దత్తత తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఉండిపోవాలని ఆవిడ పట్టుపడితే అనుకోకుండా 57 నుంచి 63 వరకు వైద్య వృత్తి చదువు మానేసి ఇంటర్మీడియట్తో బంగారం వ్యాపారంలో ఉండిపోయాను. బంగారం వ్యాపారం 62, 63 టైంలో మొరార్జీ దేశాయి అప్పుడు గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ పెట్టారు. గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అంటే బంగారం వ్యాపారం, బంగారం ముక్క అమ్మకూడదు, ఓన్లీ జ్యువెలరీ అమ్మాలి. ఆ జ్యువెలరీ కూడా పాత జ్యువెలరీ తెస్తే కొత్త జ్యువెలరీకి మార్చడం అంటే ఎన్నో రెస్ట్రిక్షన్స్తో చేశారు. అంతవరకు రాయల్ బిజినెస్ లాంటిది కొంచెం దొంగ వ్యాపారం అయిపోయింది. ఎందుకంటే అంతవరకు చేసిన బిజినెస్ మానేయలేరు, అలాగని పుస్తకాల్లో డైరెక్ట్గా చూపించలేరు. ఆ విధంగా దాచిపెట్టుకున్నట్టుగా వ్యాపారం చేయవలసి వచ్చింది. తర్వాత కొన్ని రూల్స్ మారాయనుకోండి, నాకు అది మరి నచ్చలేదు. చేసే వ్యాపారం స్ట్రైట్గా చేయకుండా మళ్ళీ దొంగ వ్యాపారం చేయడం ఎందుకు? మళ్ళీ నేను ఎలాగా చదువుకున్నాను కదా, నాకు ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చింది కదా, మరి నేను చదువుకి వెళ్ళిపోతానని ఇంట్లో పట్టుపడితే చివరికి నా మాట కాదని లేక చదువు పంపించారు. 57లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజీలో. మళ్ళీ 58లో కూడా వచ్చింది మరొకసారి అప్లై చేస్తే. అప్పుడు 2 సార్లు కూడా నేను జాయిన్ అవ్వకుండా ఉండిపోవాల్సి వచ్చింది. 62, 63 వరకు ఇంట్లోనే ఉండిపోయాను బంగారం వ్యాపారం చేస్తూ. అది అంతవరకు మరి మా క్యాస్ట్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, సంపాదించుకుంటున్న వాళ్ళకి వెంటనే పెళ్లి చేసేయడం అన్నది ఒక పద్ధతి. నాకు 20 సంవత్సరాలకి 21 సంవత్సరాలకే పెళ్లి కూడా చేశారు. చేసిన తర్వాత ఒక 2 పిల్లలు కలిగారు. అప్పటికి గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ రావటం, మరి ఎలాగైనా సరే స్టడీస్కి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం పెట్టుకొని మళ్ళీ అప్లై చేశాను. చేస్తే ఓ 2 మాసాలు వయసు పెరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 2 మాసాలు వైద్యంకి అంటే ఏజ్ లిమిట్ 17 సంవత్సరాలు ఉండాలి. 17 దాటకూడదు. 17 సంవత్సరాలు ఎంబీబీఎస్ సీటు. అయితే అప్పటికి 2-3 మాసాలు ఎక్కువైపోయింది. అప్పుడు మరి అక్కడ జాయిన్ అవ్వడానికి అవకాశం లేక ప్రైవేట్ మెడికల్ కాలేజీ, సెమీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వరంగల్లో స్టార్ట్ చేశారు. తెలంగాణ డెవలప్మెంట్ నిధులతో సగం సీటు గవర్నమెంట్వి, సగం సీటు ప్రైవేట్వి. ఆ పద్ధతిలో వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీని స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అది బాగానే ఉందని అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే సెమీ గవర్నమెంట్ సీటు సాధించుకొని అక్కడ 63 నుంచి 67 వరకు 68 వరకు ఎంబీబీఎస్, 68 హౌస్ సర్జను. మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ చదవనివ్వరని ఆ గ్రూప్లోనే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలని చెప్పి అలాగే డీసీహెచ్, ఎండి కూడా పీడియాటిక్స్ అన్నీ మార్కులతో వచ్చినవే. అప్పుడు ఎంట్రన్స్ టెస్టులు లేవు, మనకు వచ్చే ఫస్ట్ క్లాస్ మార్కులు బట్టి సీట్ వచ్చాయి, మా క్రెడిట్ బట్టి, మెరిట్ని బట్టి. అలాగే ఎంబీబీఎస్, డీసీహెచ్, ఎండి అంతా కలిపి 71 పూర్తి అయిపోయింది. 71 పూర్తయిన తర్వాత నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే వైద్యం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మన జిల్లా చాలా వెనకబడిన జిల్లా, ఎక్కువ వ్యాధులు ఉండే జిల్లా పిల్లలకి. అందుకని ఎలాగైనా ఎండి తీసుకున్నాను కదా పిల్లల వైద్యంలో, ఇక్కడ సేవ చేస్తే మంచిది. నాకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్లో ఒక 6 మాసాలు చేశాను. ఇంత చేసి పట్టణాలకు వెళ్ళిపోయి అక్కడ పట్టణాల్లో సెటిల్ అయిపోయి మరి గొప్ప ఏంటి, ఇక్కడ చదవడం విదేశాలకు వెళ్ళిపోవడం, లేదంటే ఇక్కడ చదవడం గ్రామాల్లో ఉండవలసిన మనుషులు పట్టణాల్లో స్థిరపడిపోవడం. ఆ విధంగా ఆ పాలసీ నాకు నచ్చక మళ్ళీ వెనక్కి మనం శ్రీకాకుళం వెళ్ళిపోయి అక్కడ వైద్యం చేసుకుంటే మంచిది, అందరికి ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలవుతుంది కదా అని
నేను 71, 72లో శ్రీకాకుళం వచ్చేసాను. వచ్చేసరికి మన ఇక్కడ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ శ్రీకాకుళంలో జాబ్ ఉండేది. అక్కడ పనిచేస్తూ ఇక్కడ మామూలుగా ప్రైవేట్గా ప్రాక్టీస్ కూడా చేసుకుంటూ అప్పటి నుంచి అలా కంటిన్యూ చేశాను అనమాట. దాని తర్వాత నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా అయ్యాను. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా అయ్యాను. అది అయిన తర్వాత ఇంకా రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది. మరి లెక్క ప్రకారంగా 59, 58 సంవత్సరాలు రిటైర్ అవ్వాలి. నా సర్టిఫికేట్లో రాంగ్ ఎంట్రీ వల్ల 57 సంవత్సరాలకే రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రాక్టీస్ ఇలా కంటిన్యూ చేస్తూ ఈవేళ వరకు కూడా రెస్ట్ అన్నది లేకుండా మనకి ఓపిక ఉన్నంత వరకు వైద్యం చేస్తూనే ఉండాలని. అయితే ఈ వైద్యంలో కూడా మరి ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే ఎంతో కొంత ఫీజు తీసుకోవాలి కాబట్టి మరి ఎలాగ పేద ప్రజలకు ఇంకా ఎక్కువ అందుబాటులో ఎలాగ ఉండాలని చెప్పి నేను వారానికి ఒక రోజు ప్రతి బుధవారం ఫ్రీ, అది వైట్ కార్డా రేషన్ కార్డా ఎల్లో కార్డు అని లేకుండా ఎవరు వచ్చినా సరే ఎంత ధనం వచ్చినా సరే ఫ్రీ వైద్యం ప్రతి బుధవారం ఫ్రీ, తక్కిన రోజులు ఏదో ఫీజు ఉండేది. ఆ రకంగా చేస్తూ ఇక్కడే కాకుండా మరి టెక్కల్ లాంటి అది కూడా గ్రామం కాబట్టి అక్కడ కూడా అందుబాటులో ఉండాలని బుధవారం ఒక పూట అంతా ఇక్కడ చేసి బుధవారం సాయంకాలం టెక్కలు వెళ్ళి అక్కడ కూడా వైద్యం చేసుకుంటూ ఆ విధంగా మొత్తం బుధవారం అంతా ఫ్రీ మెడికల్ ప్రాక్టీస్ కోసం వినియోగించడం ఈవేళ వరకు జరుగుతుంది. అయితే ఈలోగా మాకు ఉన్న వనరులను బట్టి టెక్కల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించడం జరిగింది. మీరు అంటే వైద్య వృత్తికి సంబంధించి ఉండి ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించాలని మీకు ఎందుకు? అదే మామూలుగా కాలేజీలు స్టార్ట్ చేయాలంటే మెడికల్ కాలేజ్ చేయొచ్చు, నేను వైద్య వృత్తి కాబట్టి మెడికల్ కాలేజీకి కోట్ల వరకు మదుపు ఉండాలి. ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కోట్లు అవసరం లేదు. అయినా సరే అది నిర్వహించుకోవడానికి ఎవరైనా మన మనిషి ఉండాలి కాబట్టి మా అల్లుడు గారు అతను ఎంటెక్ ఇంజనీరు, అతను ఆంధ్ర యూనివర్సిటీలో కోనూరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుండేవారు. చూడండి మీకు అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చేసి మీరు కాలేజీ స్థాపిస్తామంటే నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే ఆయన ఇక్కడికి వచ్చేసారు. టెక్కల్ వచ్చేసి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని ఇంజనీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. సిల్వర్ జూబ్లీ కూడా అయింది. మంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచి బాగా నడుస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో అదొకటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్ వైద్యం ఇదంతా డిఫరెంట్గా ఈరోజు మనకి ఈ కాంపిటీషన్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ తట్టుకొని నిలబడడం కష్టమే. అందుకే ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. కానీ ఏంటవుతుందంటే కార్పొరేట్ హాస్పిటల్ అంటే వాళ్ళు మనకి అక్కడ అవకాశం ఇచ్చారు అంటే వాళ్ళకి ఎంత బిజినెస్ మనం ఇచ్చామని చూస్తారు. వచ్చిన కేసుకి ఎన్ని టెస్టులు రాశారు, ఎన్ని ఎక్స్రేలు రాశారు. మా దగ్గర మెడికల్ షాప్ ఉంటుంది. మా మెడికల్ షాప్లో ఎన్ని మందులు సేల్ అయింది, మీ ద్వారా మాకు వచ్చిన లాభం ఏంటని ఆ లెక్కలు వేసుకుంటారు. కాబట్టి అది మనకు కుదరదు. మనం అక్కడ ఫ్రీ వైద్యం చేస్తామంటే కుదరదు, తక్కువ టెస్టులతో నడిపించేస్తామంటే కుదరదు. అక్కర్లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా ఇవన్నీ చేసి తీరాలి. కాబట్టి మరి నాకు కార్పొరేట్ వైద్య విధానం నాకు పర్సనల్గా అది మంచిది కాదని చెప్పను, కానీ నాకు పర్సనల్గా అది నాకు నచ్చక నేను ఏ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. సొంతంగా ఎంతమంది వస్తే అంతమంది మనం సొంతంగా చేసుకునే మన కాళ్ళ మీద మనం నడుపుకొడుతూ ఈ వైద్యం కంటిన్యూ చేయాలనే భావంతో నేను చేస్తున్నాను. అయితే మా అబ్బాయి కూడా అతను కూడా ఎండి డిసిహెచ్ పీడియాటిక్స్. సో పెద్దవాడు నా వృత్తిని ఈ పీడియాటిక్స్లో పిల్లల వైద్యంలో కంటిన్యూ చేయడానికి మా పెద్ద అబ్బాయి ఉన్నాడు. కాబట్టి ఇది ఇలాగా ఈ వైద్య వృత్తి కంటిన్యూ అవుతుంది. మరి రెండో అబ్బాయి ఎంటెక్ ఇంజనీర్, పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపాల్ స్టేజ్ వరకు వచ్చి ఆయన కూడా రిటైర్ అయిపోయాడు. మాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు రిటైర్మెంట్ వయసులో 62, 63 సంవత్సరాలు. మా పిల్లలకి ఏముంది, ఇప్పుడు నాకు 87. అంటే థర్డ్ జనరేషన్లో ఎవరు మళ్ళీ డాక్టర్లు ఎవరు రాలేదు. ఎందుకంటే మా మనవులకు ఎవరికి చెప్పినా మీరు పడుతున్న బాధలు మేము గమనించాం కదా, మళ్ళీ ఎందుకు డాక్టర్ అని ఎవరు నచ్చలేదు. వాళ్ళకి ఎంతసేపు ఫ్రీగా ఉండాలి, నైట్ డ్యూటీస్ ఉండకూడదు, కాల్స్ ఉండకూడదు, ఎమర్జెన్సీస్ ఉండకూడదు, అలాంటి జనరేషన్స్ ఇవి. మోరోవర్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అది వచ్చిన తర్వాత మా మనవలంతా స్టేట్స్లోనే ఉన్నారు. మా పెద్దబ్బాయి కొడుకు స్టేట్స్లో ఉన్నాడు, మా అమ్మాయి పిల్లలు ఇద్దరును వాళ్ళు స్టేట్స్లో ఉన్నారు. అందరూ సాఫ్ట్వేర్ వైద్య నిపుణులే. మా పెద్దబ్బాయి రెండో కొడుకు వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే, వాడు ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. వాడు నువ్వేనా వచ్చేయాలని చెప్పాను. వచ్చినా వాడు మెడికల్ కాలేజీ మాకు లేదు కాబట్టి
మళ్ళీ టెక్కల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయాలి. మా పిల్లలు ఎవరును, నా పెద్ద అబ్బాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా, యంగర్ జనరేషన్ ఎవరు కూడా ఈ వైద్యంలో లేరు. మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్ చాలా కాలం దీనికి అధ్యక్షుడిగా మీరు. ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శ్రీకాకుళంలో బ్రాంచ్ స్థాపించిందే నేను. నాకంటే ముందు సి కృష్ణారావు గారు 1 సంవత్సరం అతను ప్రెసిడెంట్ చేశారు. దాని తర్వాత ఆయన ప్రెసిడెంట్ వదిలిపెట్టిన తర్వాత కంటిన్యూస్గా 9 సంవత్సరాలు నేనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటూ ప్రతీ నెల ఒక కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రొఫెసర్ను, ఒక గెస్ట్ను, ఎక్కడో దూరదేశంలో ఉన్నటువంటి ఒక మెడికల్ స్పెషలిస్ట్ను పిలిచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ వైద్యులందరికీ ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏర్పాటు చేశాను. అయితే కేవలం శ్రీకాకుళంలోనే కాకుండా పలాసలో కూడా ఒక ఐఎంఏ బ్రాంచ్ స్థాపిస్తే కొంతమంది డాక్టర్లు పలాస, ఇచ్చాపురం, సోంపేట డాక్టర్కి అక్కడ పనికొస్తుందని అక్కడ ఒక బ్రాంచ్ నేనే స్థాపించాను. రాజాంలో ఒకటి ఉంది. రాజాంలో ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెపరేట్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ శ్రీకాకుళం, పలాస మాత్రం ఉన్నది. దాని తర్వాత ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, నేను పీడియాట్రిషియన్ అయిన తర్వాత ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ భారతదేశం వ్యాప్తంగా ఉంది. శ్రీకాకుళంలో బ్రాంచ్ స్థాపించి నేనే వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఇప్పుడు దానికి ఒక 4-5 సంవత్సరాలు నేనే ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఇప్పుడు వాకమూలి శ్రీరామూర్తి గారికి ప్రెసిడెంట్గా అప్పచెప్పాను. యాక్చువల్గా శ్రీకాకుళంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలనే ఒక ఆలోచన ఆ రోజు కృష్ణమూర్తి గారు, మీరందరూ కృష్ణమూర్తి గారు ఎందుకు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా అక్కడ కలెక్టర్ ఆఫీస్ రోడ్లో ఒక ప్రశాంతి వృద్ధజనాశ్రమం పెట్టారు. ఆయన ఉన్ననాళ్ళు బాగా నడిపించారు. అయితే దానికి ఎక్కువగా నిధులు లేవు. నిధులు లేకపోతే నేనే లక్షల కొద్దీ పెట్టి మరికొంతమంది ధనవంతుల దగ్గర లక్షలు కలెక్ట్ చేసి అది పెట్టాము. ఇప్పుడు బాగానే ఉంది. ప్రశాంతి వృద్ధజనాశ్రమంలో ఇప్పుడు ఒక 50 మంది మగవాళ్ళు, ఒక 18-20 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అంత ఫ్రీ వైద్యం, ఫ్రీ భోజనం, లాడ్జింగ్ అంత ఫ్రీ. అయితే మొత్తం ఫ్రీగా నడిపించడానికి మనకి ఫండ్స్ చాలు. ఎవరెవరో దాతలు ఇచ్చినవి ఉంటున్నాయి కాబట్టి మరి ఎన్నాళ్ళు ఇలా చేయగలమని ప్రస్తుతానికి మాత్రం 100 మందికి సరిపోయినట్టుగా అక్కడ స్థలం ఉంది, బిల్డింగ్ ఉంది. అంతే మరో 30 మంది వరకు కూడా జాయిన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది. అది కాకుండా ప్రత్యేకంగా తమ సొంత డబ్బులతో కొంచెం 5 స్టార్ హోటల్ సదుపాయాలతో ఒకటి ఇవ్వాలని చెప్పి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, అంటే సీనియర్ వైద్యులకి, సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ సిటిజన్స్కి విశ్రాంతి గదిలాగా ఉండాలని వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎక్కడో ఫారిన్లో ఉంటారు, వాళ్ళు పంపించే డబ్బులు కానీ వీళ్ళు సొంత డబ్బులు కానీ పెట్టి వాళ్ళు సొంతంగా ఒక వైద్యశాల, ఒక వృద్ధజనాశ్రమం లాంటిది ఉండాలని దాన్ని వృద్ధజనాశ్రమం అనకుండా సీనియర్ సిటిజన్స్ హ్యాపీ హోమ్ అని పేరు పెట్టి మన రోటరీ క్లబ్ ఉంది కిన్నెర టాకీస్ ఎదురుగా ఉన్న దీంట్లో, అక్కడ కీర్తిశేషు వైశ్యరాజు అప్పలరాజు గారు ఇచ్చినటువంటి స్థలం 15 సెంట్లు ఉంది. ఆయన మొత్తం 30 సెంట్లు ఇచ్చారు. ఓ 15 సెంట్లో రోటరీ బిల్డింగ్ కట్టుకున్నాం. ఇంకో 15 సెంట్లు ఖాళీగా ఉంది. ఇన్నాళ్ళు ఖాళీగా ఉంది, దీన్ని మనం ఎలాగైనా వినియోగించుకుందని చెప్పి ఇక్కడ కూడా మనం ఈ రకంగా ఒక వృద్ధజనాశ్రమం పెడదామని అనుకోకుండా ఒక దాత, ఒక భూరి విరాళదాత, ఒక అని పేరు ఏదో ఉంది, వాసవి సీనియర్ అని పెట్టడం జరిగింది. అతను ₹1 కోటి ఇచ్చారు. దాని మీద మేమంతా లక్షలు పెట్టి ఒక్కొక్క రూమ్కి 5-5 లక్షల చొప్పున నేను 2-3 రూములు ఇచ్చాను. మరికొంతమంది ఇచ్చారు దాతలు. ఇంకా 10-15 రూమ్స్ కట్టవలసిన అవసరం ఉంది. మరి రోజువారీ ఒకసారి వెళ్ళి దాతలను కలుస్తున్నాం. ఎవరెవరైతే ముందుకు వస్తే వాళ్ళ పేరున ఒక రూము పెట్టి అక్కడ ఏంటంటే మామూలుగా వృద్ధజనాశ్రమంలా కాకుండా ఒక స్టార్ హోటల్ లాగా 24 అవర్స్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ సప్లై, ఒక టీవీ ఫెసిలిటీ, ఏసీ ఫెసిలిటీ పెట్టుకోదలుచుకుంటే వాళ్ళు సొంతంగా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇంకా సొంత డబ్బుతో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఆ రూమ్స్ వాళ్ళకి ఇచ్చి అటాచ్డ్ బాత్స్, అన్నీ అటాచ్డ్ బాత్సే. అలాగా మరికొంత దాన్ని ఏమంటారు ఘనంగా ఉండాలని ఆ రకం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నాం. ఇప్పుడు కొంతవరకు అయింది. ఒక 15-16 రూముల వరకు అయినాయి. ఇంకా మరొక 14 రూములు అవ్వాలి. దానికోసం దాతల కోసం తిరుగుతున్నాం. అది వీలైనంత త్వరలో దాన్ని ఓపెన్ చేయగలుగుతాం. ఇప్పుడు నిత్యాన్నదాన స్కీమ్ కూడా మీరు దీనికి నిత్యాన్నదానం కంట్రిబ్యూట్ ఇక్కడ సత్యసాయి వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు చాలా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మనం డబ్బులు ఇస్తే అది వేస్ట్ అయిపోకుండా నిజంగానే ఉపయోగపడుతుందంటే మనం ఇవ్వడం సబబు. అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బు అక్కడ వినియోగపడుతుందో లేదో చెప్పలేం. ఇక్కడ సత్యసాయి సేవా సంస్థ ఉంది, పెద్ద పెద్ద సత్యసాయి భజన మందిరం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నిత్యాన్నదాన పథకం ఒకటి ఉంది. దానికి నేను ₹1,00,000 విరాళం ఇవ్వడం అయింది. అలాగే రోటరీ తరఫున పోలియో నిర్మూలించడానికి ఎండ్ పోలియో ఫెలోని దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు పోలియో లేకపోవడానికి కారణం రోటరీ ఒక భాగం. అందులో WHO, యూనిసెఫ్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని దేశ ప్రభుత్వాలు అందరి సహకారంతో బిల్ గేట్స్ ఫౌండేషన్ యొక్క భూరి విరాళాలతో మొత్తం మీద పోలియోని నిర్మూలించడం. 1985లో రోటరీ క్లబ్, ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ ఒక ఛాలెంజ్ తీసుకుంది, ఈ ప్రపంచం మొత్తం మీద పోలియో లేకుండా చేద్దామని. అది ఇంపాసిబుల్ అన్నారు చాలామంది, కానీ అది పాసిబిలిటీ చేసి చూపించింది రోటరీ క్లబ్. అందువల్ల ఇప్పుడు చాలా మటుగా అన్ని దేశాల్లోనూ పోయింది. ఇంకా ఎందుకు పల్స్ పోలియో ఇస్తున్నామంటే 1-2 దేశాల్లో మాత్రం మిగిలిపోయింది. చివరికి 4 దేశాల్లో మిగిలిపోయింది. ఇండియా, పాకిస్తాన్, నైజీరియా అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ 4 దేశాల నుంచి ఇంకా తగ్గిపోయి పూర్తిగా నీళ్ళు వచ్చి ఇప్పుడు పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం ఉంది. నైజీరియాను, ఇండియాలో కూడా మరి లేవు. గత 2-3 సంవత్సరాల నుంచి లేవు. కానీ ప్రపంచం మొత్తం మీద ఎక్కడ పోలియో కేసు ఉన్నా అది ప్రపంచానికి ఎప్పుడో ఒకసారి మళ్ళీ వ్యాపించడానికి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ప్రపంచం మొత్తం మీద వరుసగా 3 సంవత్సరాలు ఎప్పుడైతే లేదో నీళ్ళ రిపోర్ట్ వస్తుందో అప్పుడు పల్స్ పోలియో బహుశా ఇవ్వడం ఆపేస్తామో తెలియదు. అందుకని ఇప్పుడు ఈనాటికి కూడా పల్స్ పోలియో ఉంది. ఈ పల్స్ పోలియోకి ఎండ్ పోలియో ఫెలో అని ఒక ఆ నినాదంతో రోటరీ క్లబ్ చేసిన దానికి నేను 2 సార్లు ₹2,00,000 విరాళం ఇవ్వడం అయింది. ప్రతి సంవత్సరం లక్ష చొప్పున ఆ పోలియో కోసం మనం, ఎందుకంటే పోలియో మెయింటైన్ చేయడానికి చాలా డబ్బు అవుతుంది. ఆ డ్రాప్స్ మనం ఇవ్వాలి. అది బిల్ గేట్స్ వాడు ఇచ్చిన, మనం ₹1,00,000 ఇస్తే ఆయన 2 లక్షలు ఇస్తాడు. అది మనం ఉపయోగించుకొని అది చేయడం వల్ల 2 సార్లు మనకి ఎండ్ పోలియో ఫెలో అవార్డు వచ్చింది. ఇది రోటరీ తరఫున. ఎలాగైనా ఈ దేశం మొత్తం మీద ఈ పోలియో లేకుండా చేయాలని స్మాల్ పాక్స్ 1975లోనూ 76లోనూ ఇవ్వడం ఆపేశాం. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ చిన్నప్పుడు అందరికీ టీకాలు ఉంటాయి, పెద్దవాళ్ళందరికీ. ఇప్పుడు పిల్లలకి ఎవరికి స్మాల్ పాక్స్ టీకాలు ఉండవు. ఎందుకంటే 70లో పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ స్మాల్ పాక్స్ లేదు అనేటప్పటికీ అది ఇక అవసరం లేదని అప్పుడు 72, 73కి వచ్చేసరికి స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ కంప్లీట్గా ఆపేసాం. అలాగే ఈ పల్స్ పోలియో కూడా మరి 1-2 సంవత్సరాలు పోతే పూర్తిగా ఆపేయడం జరుగుతుందేమో. ఆ శుభదినం కోసం ఎదురు చూస్తూ ఇంకా కొన్నాళ్ళు పల్స్ పోలియో ఇవ్వడం అవుతుంది. ఎప్పుడైతే 3 సంవత్సరాల వరుసగా ప్రపంచవ్యాప్తంగా ఒక్క కేసు కూడా రాకపోతే అప్పుడు పూర్తిగా పోలియో పోయినట్టు. అంతవరకు కూడా ఈ ఖర్చు అవుతూనే ఉంటుంది. దానికి రోటరీ తరఫున మేము చేయగలిగిన సాయం చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ మాకు బాగా సహాయం ఉంది. మేము ₹1,00,00,000 పెడితే వాళ్ళు 2 కోట్లు ఇస్తారు. దాని మీద బాగానే నడుస్తుంది. ఎంతవరకు అవుతుందో సక్సెస్ఫుల్ అవుతుందని మా ఉద్దేశం. ఎందుకంటే మరి ఎక్కువ దేశాలు లేవు, 1-2 దేశాల్లో మాత్రం మిగిలింది. కాబట్టి ఆ దేశాల్లో కూడా లేకపోతే కంప్లీట్గా పోయినట్టు లెక్క. చాలామంది ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతుంటారు, లేదంటే రిలాక్స్ అయిపోదామని అనుకుంటారు. మీరు అలా కంటిన్యూ చేయడానికి మీకు ఏదైనా స్ఫూర్తి ఉందా? అంటే మెడికల్ ప్రాక్టీస్కి రిలాక్సేషన్, రిటైర్మెంట్ ఉండదు. అది గవర్నమెంట్ సర్వీస్ అయితే రిటైర్మెంట్. కూర్చొని ప్రాక్టీస్ చేసుకునే దానికి రిటైర్మెంట్ ఏంటి? అది ఏదో కార్పొరేట్ హాస్పిటల్ అయితే రెగ్యులర్గా కొంత శ్రమ పడాలి. మరి కార్పొరేట్ హాస్పిటల్ అంటే చెప్పాను కదా, వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించే విధానంగా ఉంటే అవుతుంది. ఆ పాలసీ నచ్చినప్పుడు సొంతంగా కూర్చొని ఎన్నాళ్ళు వీలుంటే ఎన్నాళ్ళు, అదేంటే మన మైండ్, మన లిమ్స్ పనిచేస్తున్న నాళ్ళు యాక్టివ్గా ఉండడం మంచిది. లేకపోతే ఏమవుతుందంటే మైండ్ రెస్ట్ అయిపోతుంది, మరి ఎందుకు పనికి లేకుండా పోతుంది. మనకు దేవుడు అవకాశం ఇచ్చిన నాళ్ళు, కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉన్న నాళ్ళు డబ్బుల కోసం కాకపోయినా ప్రాక్టీస్ చేస్తుంటే, అందుకని ఫ్రీ వైద్యం. ఆ రోజు నాడు రేపు బుధవారం ఊళ్ళంతమంది వస్తారు. ఆ ఏదో రకంగా మనం ప్రజలకు సేవ చేసే విధానంగా పలానా దగ్గర పిల్లల వైద్యుడు ఉన్నాడు చేస్తాడు అని నమ్మకంతో కొంతమంది మన దగ్గరికి వస్తే అది కంటిన్యూ అవుతుంది. ఇది ఎన్నాళ్ళు అయితే మనకి దేవుడు ఎన్నాళ్ళు మనకి అవకాశం ఇస్తే అన్నాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎందరో ముఖ్యమంత్రులు, గవర్నర్లు వీళ్ళందరి నుంచి కూడా మీరు ఎన్నో అవార్డులు అందుకున్నారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఏమైనా మీరు ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా చేపట్టే ఆలోచన? అవార్డు అంటే మా రెడ్ క్రాస్ తరఫున మాకు ఐటమ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న టెక్కల్లో మేము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్లడ్ డొనేషన్స్ చేసినందువల్ల గవర్నర్ నరసింహన్ అప్పుడు అది
గవర్నర్ నరసింహన్ ద్వారా మనకి రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి, ప్రధానమంత్రి సహాయ నిధి వాటికి ఇవ్వాల్సినటువంటి డొనేషన్స్ భూరి విరాళ 2-3 లక్షలు ఇవ్వడం జరిగింది. అప్పుడు రోషయ్య గారు మనకు ముఖ్యమంత్రి, వారి ద్వారా అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలాగా మనం అవార్డు కోసం చేయడం కాదు, మనం చేసిన పనికి ఏదో రికగ్నిషన్ ఇస్తే మనకు కొంత సంతోషం. ఆ విధంగా స్ఫూర్తి అనేది వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు సేవలు చేస్తుంటే వాళ్ళకి మన వంతు సహాయం ఎంత చేయగలిగితే అంత చేయడం అనమాట. ఇక్కడ గాంధీ మందిరం అవుతుంది, సేవా మందిరం. అక్కడ డాక్టర్ బిసి రాయ్ అని మన భారతరత్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఒక ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు అతను ఒకరు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి 4 టర్మ్స్ కంటిన్యూస్గా చేశారు. అతను FRCS MRCP బోత్ సర్జన్ అండ్ ఫిజిషియన్. అది చాలా తక్కువ స్టేజ్ నుంచి పై స్టేజ్ వరకు వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ MRCP FRCS తెచ్చుకొని మళ్ళీ అప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళి కలకట్టా మేయర్ అయ్యి దాని తర్వాత కలకట్టా అది వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి అయ్యి చేశారు. ఆయన పేరున మనం ఎక్కడ అంత పెద్ద భారతరత్న అయినా కూడా మరి ఎవరు మెడికల్ వాళ్ళు ఎవరు కూడా అతన్ని స్మరించుకోవడానికి ఎక్కడ ఎవరు విగ్రహ స్థాపన చేయలేదు. ఇప్పుడు మన గాంధీ స్మారక మందిరంలో నేను డాక్టర్ బిసి రాయ్ విగ్రహ ప్రతిష్టాపన చేయించడానికి ఒకటి పెట్టున్నాం. రేపు మాపో అది స్టార్ట్ అవుతుంది. అతను జూలై 1ని పుట్టారు, జూలై 1నే చనిపోయారు. చనిపోయిన రోజు పుట్టినరోజు ఒకటే. అందుకని జూలై 1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్స్ డేగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే కాదు, నేషనల్ డాక్టర్స్ డే, ఇండియన్ నేషనల్ డాక్టర్స్ డే. ఎందుకంటే ఆయన యొక్క స్మృతిగా ఆ రోజుని ఒక రోజైనా ఆయన్ని స్మరించుకునేటట్టుగా భారతరత్న స్థాయికి వెళ్ళినటువంటి మెడికల్ మ్యాన్ అతను ఒక్కరే ఇప్పటి వరకు ఉన్నాం. తక్కిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కానీ వైద్యుల్లో భారతరత్న అయినా అతను ఒక్కరే. అందుకని ఆయన కోసం ఒక విగ్రహ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుందని అది పెట్టాము. అది కానీ తయారైపోయింది. రేపు 26వ తారీఖు నా పుట్టినరోజు కాబట్టి అవకాశం ఉంటే అది పెట్టించి ఉంటే ప్రారంభోత్సవం చేస్తాం. లేదంటే జూలై 1కైనా దాని యొక్క విశిష్టత డాక్టర్స్ అందరికీ తెలియజేస్తూ అందరినీ రమ్మని డాక్టర్స్ డే చేస్తాం. అలాగే సెప్టెంబర్ 5 టీచర్స్ డే. మనకు తెలిసినంత మందికి టీచర్స్ని పిలిచి సన్మానం చేయడం. సెప్టెంబర్ 5 ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు. అలాగే కొన్ని ఇంజనీర్స్ డే సెప్టెంబర్ 14 మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి. ఆ రెండు కూడా మేము రోటరీ క్లబ్ తరఫున చేస్తుంటాం. డాక్టర్స్ డే అండ్ టీచర్స్ డే అండ్ ఇంజనీర్స్ డే. అవి అంటే పెద్దవాళ్ళని ప్రముఖ వ్యక్తుల్ని మనం ఒకసారి సంఘానికి జ్ఞాపకం చేస్తే అది స్ఫూర్తిగా ఎంతమంది పైకి రాగలరో, ఎంతమంది పిల్లలకి అది దానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనం రోటరీ తరఫున చేసే సేవ చేస్తుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు.